ఈ కలియుగంలో ధ్యానము జ్ఞానము అంటే అది ఎప్పుడో ముసలోళ్ళు అయ్యాకో పని పాటు లేనోళ్ళకో అనుకుంటారు. కానీ పత్రిగారి వల్ల ధ్యానము అనేది ముసలోళ్ళకి కాదు, చిన్నతనం నుంచే జ్ఞానం చేస్తే వాళ్ళ జీవితంలో చాలా గొప్ప స్థాయికి వెళ్తారు అని. మరి ఎప్పుడో మర్చిపోయిన జ్ఞానం ఆల్మోస్ట్ ఆల్ కృతయుగం తర్వాత ద్వాపరయుగంలో కొంచెం వచ్చింది, తర్వాత త్రేతాయుగంలో ఇంకొంచెం తగ్గిపోయింది. కలియుగం వచ్చేటప్పటికి ఆ ధ్యానము అనే పదమే మర్చిపోయారు చాలామంది. ఒకవేళ విన్నా మనలాంటి వాళ్ళకి కాదు, ఎవరికో 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 ఆ ఎవరికో అన్న పదం జ్ఞాపకం ఉండి అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికో కాదు, అందరికీ మానవ జన్మ తీసుకున్న అందరికీ కూడా జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం లేకపోతే మోక్షం ఉండదు అని పత్రిగారు లాంటి వాళ్ళు భూమి మీదకి వచ్చి, ఒక బుద్ధుడు కానీ శంకరాచార్యులు కానీ మరి రామానుజాచార్యులు కానీ మధ్వాచార్యులు కానీ ఇలా ఎంతోమంది భూమి మీదకి వస్తున్నారు. వాళ్ళు చెప్పాల్సింది చెప్తున్నారు. మరి మనకు తెలుసు రమణ భగవాను, రామకృష్ణ పరమహంస, మరి పుట్టపర్తి సాయి, షిరిడి సాయి, వీళ్ళందరూ కూడా ధ్యానము ధ్యానము అని చెప్పారు. కానీ ఆయన ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూరు ఉన్న శిష్యులు ఎంతో గొప్ప జ్ఞానాన్ని పొందారు. నిజంగా పత్రిగారు ఉన్నప్పుడు మనం ఉండడం మనం చాలా అదృష్టవంతులం. 100 ఏళ్ళ తర్వాత మన పిల్లలు కూడా మన మనవలు కూడా భజనలు చేస్తారేమో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మనం భజనలు చేయట్లేదు, సేవ తర్వాత పెట్టు, ధ్యానం కోసం పరిగెడుతున్నాం. ఎందుకు అంటే సేవ అని కూడా నేను అనను. మీరు అక్కడ వడ్డిస్తూ కూడా క్లాస్ స్టార్ట్ అయిందంటే పరిగెట్టుకుని వచ్చేస్తారు ఆ గరిట వదిలేసి. మీరు అలాంటి వాళ్ళు. అంటే అంత తపన, అంత ఇది నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, సాధన చెయ్యాలి అనేది పత్రిసారి మనకి నరాల్లోని ఇంకిచ్చేసాడు. చూడండి, ఎవ్వరి మాట వినం, తల్లిదండ్రుల మాట వినం, మొగుడు మాట వినం, పెళ్ళం మాట వినం, పిల్లల మాట వినం. కానీ గురువు చెప్తే చచ్చినట్టు వింటున్నాం. మరి ఏం మంత్రం వేస్తాడో తెలియదు, మరి ఆ కళ్ళల్లో ఏం తేజస్సు ఉందో తెలియదు. పత్రికని చూస్తే ధ్యానము తప్పించి రెండోది రాదు. ఎన్నో కోరికలతో గుడికి వెళ్ళొచ్చు, ఎన్నో కోరికలతో మొగుళ్ళని అడగొచ్చు, పెళ్ళాన్ని అడగొచ్చు, తల్లిదండ్రులను అడగొచ్చు. కానీ పత్రికని చూస్తే ధ్యానము జ్ఞానము తప్పించి రెండు ముక్కలే గుర్తుంటాయి.